కేసీఆర్ కంటే వీళ్ళందరూ ఎక్కువ కష్టపడరా బీఆర్ఎస్ పార్టీలో? సరే అందరు కలిసి పెట్టి ఉండొచ్చు పార్టీని, వాళ్ళ 4-5 హస్తం ఉండొచ్చు, గాదైనా లాంటి వాళ్ళు హస్తం ఉండొచ్చు, కేసీఆర్ ఆయన చేతుల్లోకి తీసుకొని వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఏదైనా జరగని ఏమైనా జరుగుండాలి. బట్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కంటే కష్టం ఎవరైనా పడ్డారా? అంతో ఇంతో ఆయన తర్వాత ఆయనకు పోటీగా ఆయనకు ధీటుగా కొంత తక్కువ అయినప్పటికీ హరీష్ రావు గారు కూడా కృషి చేసారు. గ్రౌండ్ లెవెల్లో ఒక ఊరు పేరు కూడా తెలియదు మీకు, ఒక మారుమూల గ్రామంలో ఒక పేరు తెలియదు. ఇప్పటికి ఏ మండలానికి పోయినా కూడా అక్కడ ఒక మనిషిని గుర్తుపెట్టుకొని ఆ ఊరి పేరు, ఆ ఊరిలో ఒక మనిషి పేరు, ఒక పెద్దమ్మ ముచ్చట చెప్పగలుగుతాడు కేసీఆర్. అది ఆయనకున్న విజ్ఞత, ఆయన జ్ఞానం, ఆయన పరిజ్ఞానం, ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన కృషి అట్లాంటిది. ఇవాళ ఆయన వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే తప్పు అయిండొచ్చు, ఆయనలో మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే ఓడిపోయిండు. రైట్. డాడీ సైలెంట్, కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ. మొత్తానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఏమైపోయిందంటే దీనివల్ల కవిత గారు కూడా కొంత దృష్టిలో పెట్టుకుంటే ఏమైందంటే అసలు సమస్యలు పక్కదారి పట్టిపోయినాయి కదా. ఇవాళ కాళేశ్వరంలో దోపిడీ అన్నారు, మరి దోపిడీ నిజంగా జరిగిందా లేదా, అసలు ఏం జరుగుతూ ఉందనేది ఒకటి తెర మీదకి తీసుకురావాలి. వాస్తవానికి అది చేయట్లే. మరి మీరు నిర్దోషులని మీరు నిరూపించుకోవాలి, అది చేయట్లే. ప్రజల సమస్యల మీద కొట్లాడాల్సిన టైంలో మనం మధ్యలోకి వచ్చి మునిగిపోయినాం, సముద్రం మధ్యలోకి వచ్చి మునిగిపోయినాం. మునిగిన తర్వాత ఏ పడవకో, ఏ ఓడకో, ఏ దానికో, ఏ థర్మకోల్కో, ఏ నీళ్ళ క్యాన్కో చూడాలి కదా. మనం ఆడేమన్నా దొరికితే చెక్కమొద్దు దాన్ని పట్టుకొని పోవాలని ఆలోచన చేయాలి. పైన నుంచి అటువంటి హెలికాప్టర్ వచ్చి చూడాలని చేయాలి. అంతేగాని ఇక మధ్యలో దాకా వచ్చినాం కదా, సముద్రం ఎంత లోతుందో చూసేస్తా అంటే ఏమన్నట్టు అది. ఒడ్డున పడ్డాక ఏమైనా ఆధునిక పరిజ్ఞానంతో, పరికరాలతో అప్పుడు సముద్రం యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆన్నే తెలుసుకుంటా అంటే నువ్వు మునుగుతావు, నేను నమ్ముకున్న వాళ్ళు మునుగుతారు కదా. మన ఒడ్డుకు వచ్చి ఏమైనా ఒడ్డునుల కోసం కష్టపడాలి, సాయపడాలా. అది లేదు. దొంగలంతా ఒక్కటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయ్యిందని, పార్టీలోని దొంగలంతా ఒక్కటయ్యారని ఆయన కామెంట్ చేశారు. పోస్టును తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కౌంటర్ ఇస్తూ ఒక బీజేపీ ఆయన పెట్టిన దానికి ఆయన మళ్ళా రిటర్న్ కౌంటర్ ఈ విధంగా ఇచ్చిండు. ఇట్లా ఇదే కదా దీనివల్ల ఉపయోగం ఎవరికి? ఇప్పుడు రాజాసింగ్ ఏదో అన్నాడు, ఎవరికి ఉపయోగం? రాజాసింగ్ ఎవడో ఏదో అన్నాడు, ఎవరికి ఉపయోగం? నమ్ముకున్న కార్యకర్తకి ఏం లాభం జరిగింది అంటే చెప్పుండ్రి, ఒకటే మాట. ఇప్పుడు కవిత గారు ఏదో ముచ్చటి చెప్తావు, ఎవరికి లాభం జరిగింది?